పెదపులి, శ్రీనివాసరావు, బిల్కృష్ణ బేగం, ఆలపాటి శ్రీనివాస్, రోజాడు. నెక్స్ట్ వాళ్ళు కలుసుకుంటే వాళ్ళు పులకరిస్తుంది. ఇప్పుడు రండి ఒకసారి నుంచుంటే అందరం 2 minutes శోభారాణి కమింగ్. వెల్కమ్ టు శోభారాణి. సైలెన్స్ 2 minutes. వందే మాత్రం అయిపోయిందమ్మా. మిస్డ్ పర్సన్స్ మన మిత్రుల గురించి 2 minutes. కాసేది కానీ అయిపోయింది సార్, అయిపోయింది పట్టలేదు సార్. ఫోన్ నెంబర్లు అడ్రస్ కూడా నేను ఫోన్ చేయలేదు కదా, నీ నెంబర్ నా దగ్గర లేదు, నేను చేశాను. తన నెంబర్ కానీ దానికి చెప్పాను, మీ కనగాల్లో ఉన్న వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ అందరూ చూసుకోండి. ఆమె మన అమ్మమ్మలే. ఆమె ఇప్పుడు నేను చూశాను కాబట్టి అర్థమైంది, ఇప్పుడు చూశాను కాబట్టి తెలిసింది. లేదా వరలక్ష్మి అమ్మమ్మయ్యా, మేము వేసుకొచ్చుకున్నాం, మేము చూస్తున్నాం, రంగేసుకోలేదని చెప్పండి. ఇంకా చెప్పాలంటే అసలు గంగను గుర్తుపట్టలేదు. వరలక్ష్మి ఎవరో ఇద్దరు జుట్లు ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి.
ఈ రోజు రేపు ఈ రోజు పెడుతున్నారు మరి మాత్రం ఏం మారలా అట్లాగే ఉన్నాడు. చైనా కూడా ఏం మారలేదు. కిరణ్ చంద్ర అయితే నో చేంజ్ అవసరం. ఇప్పుడు కూడా పెళ్లి చేస్తారు. గంటాసీన్ మారలేదు. నర్సారెడ్డి అయితే నో చేంజ్ ఆపేసాడు మైక్. ఆయన వాళ్ళ పేరు చెప్పంగా వాళ్ళదే మైక్ అంతేనా? రాంబాబు అంటున్నాడు కదా. యాక్చువల్ నేను బాగా అలర్ చేసేదాన్ని. లతా మాలు ఉండేది పాపం, దాని పేరు బయటకు వచ్చేది. కాదమ్మా, మీరందరూ చెప్పుకోండి. మీరందరూ మీ పేరు చెప్పుకోండి. ఏంటి ముందుగా అందరూ మైక్ లో అక్కడ ఆటోలో కూర్చొని అటు రౌండ్ కుదరలే అవన్నీ. మీరందరూ ఎక్కడ ఉంటున్నారు? మీ మదర్ ప్లేస్ ఏంటి రాయాలి. మీరందరూ పర్సనాలిటీ వస్తున్నాడు. అయిపోయి పేరు మొత్తం చెప్పగలిగితే మీ టీచర్స్ ఉన్నాడు. టీచర్లు చెప్తే ఒప్పుకోము. టీచర్లు చెప్తే ఒప్పుకోము. అయిపోయి పేరు మాత్రం అంతా చెప్పాలి. టీచర్లు కాకుండా మిగతా వర్గం వాళ్ళు ఎవరైనా సరే అతని పేరు మొత్తం చెప్తే వారి పేరు అంటే కాదు, పేరు మొత్తం చెప్పాలి. అదే చెప్పాలి. అదే చెప్తుంది. మీరు షార్ట్ చెప్తున్నారు. షార్ట్ కాదు, ఫుల్ చెప్పండి. సతీష్ కాదు చైనా ఇక్కడ అందరూ అంట. కిరణ్ అందరు కూర్చుంటే అప్పుడు మైక్ లో అనౌన్స్ అయ్యి అక్కడ నుంచి అందరూ అడిగి వస్తారు. కింద కింద ఇల్లు అడ్రస్ ఉండేదా? ఇక్కడ హైదరాబాద్ రారా? ఫోన్ నంబర్ చూస్తున్నారు. ఎవరు రెస్పాండ్ లేదు. వాడే అంటున్నాడు. అలాగే ఉండేది. ఏం చెప్తే చదవకుండా
డి వాళ్ళు అయితే కొంచెం అంత మేధావర్గం అలాగే మన బ్యాచ్ కాదు ఇది యాక్చువల్లీ. సన్నగా వాడేడు పదే మేధావర్గం అంతా డెవలప్ అయ్యారు అసలు వాళ్ళేమో. అరే ఆ విషయం నేను చెప్తాను. నేను చెప్పాను కానీ నీకు మొన్నే చెప్పాను కదా. మేధావులు అనుకున్న వాళ్ళు ఆయన కింద ఉన్నారు. ఈ అమ్మాయి ముగ్గురు టీసీను మా బ్యాచ్ వనపల్లి నుండి వచ్చేవాడు ఇప్పుడు కాలేజీ ఉందా, స్కూల్ ఏ స్కూల్ ఆశీర్వాదన కానీ వెళ్ళి పంపిస్తున్నాను ఆయన ఆపరేటర్. రాజస్థాన్ నేను వచ్చి రాజస్థాన్ వచ్చేది. వాడంట రెఫరెన్స్ అదేగా మా కాల్ చెప్పండి. క్లాస్మేట్ ఇల్లు కలవరా అని చెప్పి బాగా గుర్తున్నా. మన నేను తప్పిన తర్వాత రికవరీ అయ్యాను. 7th పోయినాక రికవరీ అయ్యాను. తప్పినాక 7th తప్పి 2 సార్లు జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఇంగ్లీష్ అన్నిటికీ బాగా అటెండ్ అవుతాడు. మన ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా మనకు కూడా గర్వంగా ఉంటుంది ఏడుకొండల రెడ్డిని. ఎంత ఎత్తి ఎదిగినా తను వచ్చి కూడా ఫస్ట్ మీటింగ్స్ లో వచ్చినప్పుడు మేము మా నాన్నగారు వాళ్ళు మీ నాన్నగారు వాళ్ళ దగ్గర అన్నట్టు అంత ఇదిగా ఎప్పుడు అనుకుంటుంటాను అనమాట. ఇంత డౌన్ ద ఎర్త్ మాట్లాడే ఏడుకొండల రెడ్డి చాలా బాగా మాట్లాడతాడు. అట్లాగే ఆ 10 సంవత్సరాల నుంచి తను మాతో అలాగే ఆ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేస్తున్నాడు అనమాట. తను ఎంత బిజీ అయినా కానీ మేమే చూద్దాం ఇంకా ఆపైనా. ఇప్పుడు తను యాక్చువల్గా టైం ఫోన్ చేద్దాం అనుకున్నాం నాగరాజు నేను, కానీ మరి మనం ఫోన్ చేయడం తను వచ్చాయంటే తన ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇస్తాడనేది మీకు కూడా అర్థమవుతుంది. మీరే చెప్పుకోండి అందరు ఏం చేస్తున్నారు ఏంటి, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అన్నది కూడా మీ అందరు చెప్పుకోండి. భాగ్యలక్ష్మి ఇక్కడ నుంచి డియర్ ఫ్రెండ్స్, అందరూ వచ్చి ఒక ఆర్డర్లో కూర్చుంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుందాం. ఒక్కొక్కరు ఎక్కడోళ్ళు ఎక్కడే కూర్చోండి, మైక్ ఇస్తాము, చెప్పేసేయండి. ఫస్ట్ స్టార్ట్. వెల్కమ్ టు వెంకటరత్నం. అత్త అత్త ఏంది ఇప్పుడే పోస్ట్ పెంచమాక నాకు ప్రమోషన్ ఇస్తున్నా వద్దంటావు ఏంది? మేము ఓకే డియర్ ఆల్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు మెయిన్గా కిరణ్ చంద్రు, రేణు ప్లస్ మన నాగరాజు, ఇంకా 2-3 ఉన్నట్టుంటారు. అందరికీ థ్యాంక్స్. ప్రస్తుతానికి నేనైతే పొన్నపల్లిలో ఉంటున్నాను, చెరుకుపల్లి మండలం. సుమతి వినాలి. ప్రస్తుతానికైతే నేను బిజినెస్ చేస్తున్నాను. 10th క్లాస్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ వెళ్ళాను. పాట చెప్పే పాట సరిగ్గా 10th క్లాస్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ వెళ్ళాను నేను మచిలీపట్నం. ఇలా డిప్లొమా అయిపోయిన తర్వాత జాబ్ చేయటం మొదలుపెట్టాను. రామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వైస్ ప్రెసిడెంట్ వరకు చేశాను. అంటే 20 years కంటిన్యూ ఒకే కంపెనీలో ఉన్నాను. తర్వాత ఓన్గా రాజస్థాన్లో కన్సల్టెన్సీ, మాది సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి. మాకే ఇష్టం ఉండదు ఎవరైనా మాట్లాడతాం, అందుకని ఏమనుకోవచ్చు. అది తర్వాత ఓన్ కన్సల్టెన్సీ కన్స్ట్రక్షన్ సంబంధించి రాజస్థాన్, జార్ఖండ్, బీహార్, నార్త్ ఇండియాలో ఎక్కువ టైం స్పెండ్ చేశాను. పిల్లలు అక్కడ చదివారు.
ఒక అబ్బాయి MBBS అయిపోయింది, ఒక సివిల్ అయిపోయింది. ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చెరుపల్లి ఓపెన్ చేశాము. దాని పక్కన ఒక 40 acres వెంచర్ వేసి దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఇది కాకుండా ఓవరాల్ ఇండియాకి సంబంధించి ఏదైతే ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంబంధించిన మెయిన్ గ్రూప్ ఉందో దాన్ని టేక్ ఓవర్ చేస్తాం. ఓవరాల్ ఇండియాలో 320 స్కూల్స్ ఇప్పుడు మాకే అండర్లోకి వచ్చినాయి. కొత్త స్కూల్స్ కూడా నసరావుపేట, తర్వాత మేదరమెట్ల, అంబూరు, తర్వాత లాతూర్, ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో ఆల్రెడీ ఇవ్వటం స్టార్ట్ చేసాము. ఇంకా మ్యాక్సిమం 15-20 రోజులు ఇక్కడ ఉండేది. షిఫ్టింగ్ టు హైదరాబాద్ అండ్ ఢిల్లీ, కలకత్తా ఆల్రెడీ ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నాము. కాకపోతే లోకల్ పాలిటిక్స్ వల్ల కొంచెం ఉండాల్సి వచ్చింది. అయితే నాకు టచ్లోకి వచ్చేది కొంచెం మా దాసరెంకట. నా పేరు రేణుకుమారి యాక్చువల్గా. కాదు అందరూ రేణుక అంటారు. నాకు రేణు అంటే ఇష్టం, లేదా రేణుకుమారి అంటే ఇష్టం. కానీ అందరూ మా చిన్నప్పుడు వాళ్ళందరూ రేణుక అంటారు. ఇంకోటి కూడా అంటారు ఏమని? ఇప్పుడు పొద్దున అందులే వరలక్ష్మి నన్ను ఏది వరలక్ష్మి ఏది అయ్యో వెళ్ళిపోయిందా. నేను 10th క్లాస్ ఇదే 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదివాను. నేను యాక్చువల్గా నాన్నగారిది మంత్రిపాలెం అయినా కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నుండి చదువుకున్నాను. ఇంటర్మీడియట్ తర్వాత కావూరులో చదివాను, డిగ్రీ నగరంలో చదివాను. తర్వాత 92లో ఫైనల్ ఇయర్లోనే మ్యారేజ్ అయింది నాకు. తర్వాత నేను నాట్కో ఫార్మాలో చేశాను. ఒక 15-20 years నాట్కోలోనే చేశాను నేను. తర్వాత అదర్ కంపెనీస్లో ఫార్మాలో వర్క్ చేస్తాను నేను యాక్చువల్గా కాల్ టికెట్గా. ఇప్పుడు కూడా 30 years నుంచి చేస్తానే ఉన్నాను. టీచర్గా మీరందరూ టీచర్లో చూస్తే నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటాను, ఒక సంవత్సరం ఉంచినట్టయితే లత వాళ్ళందరూ నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఒక సంవత్సరం మ్యారేజ్ చేయకుండా ఉండుకుంటే నేను కూడా టీచర్గా ఇటు ప్రాంతంలోనే ఉండేదాన్ని కదా అని ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ ఎనీహౌ నేను నా కెరియర్లో నేను కూడా చాలా చిన్న వయసులో 32 years ఏజ్లో నేను హెచ్ఓడీని అయ్యాను. ఇప్పుడు నేను 2 బ్రాంచ్లకి కోఆర్డినేట్గా నా కింద 100 to 120 members అనలిస్ట్కి నేను వర్క్ అలాట్మెంట్స్ ఇవ్వటం. కానీ నా టీచర్గా చేయలేదు అనేది కొంచెం అనిపిస్తుందిలే, కానీ అప్పుడప్పుడు కొంచెం కూల్గా ఉంటుంది కదా అది. ఇది ఉందంటే ఎప్పుడు నాకు సెలవులు అయితే వరకు బాగా ఎవరైనా నేను ఫోన్ చేసినా కానీ ఇప్పుడు ఆడిట్స్ అయి ఉంటాయి, ఎప్పుడు ఎక్కడో చాటుగా అవుట్ స్టేషన్కి జాయింట్ అనాలిసిస్కి అట్లా వెళ్తా ఉండి అప్పుడప్పుడు అనుకుంటుంటా. కానీ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కూడా ఈ ఊరు అమ్మాయిగా మంచి పొజిషన్లో ఉన్నాను అనేది నేను అనుకోకపోయినా అందరూ అంటారు, కొంచెం గర్వంగానే ఉంటుంది ఆ విషయం. ఎందుకంటే నేను కష్టపడ్డాను, కెరీర్ కోసం నేను చాలా కష్టపడ్డాను. మా వారు కూడా నాకు పూర్తి సహకారంతో ఎప్పుడు ఎంకరేజ్మెంట్తో ఉండేవారు. ఆయన కూడా లాంవారు ఉమామహేశ్వరరావు మాస్టర్ అన్నయ్య గారు అబ్బాయి మా వారు, అమృతలూరు. మాకు 2 బాబులు, 2 కెరీర్లోనే 2 MBBS అయిపోయింది, కథ PG కూడా అయిపోయింది. దాని కూడా పద్మ రాలేదు, తను LICలో చేస్తుంది బ్యాంకు తర్వాత మళ్ళీ డిగ్రీ నగరం జాయిన్ అయ్యాను. నగరం పద్మ కావూరులో చదవలేదే ఇంటర్. తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ నగరం చదివింది. సెకండ్ ఇయర్ వాళ్ళ ఫాదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతే తను మారిపోయింది. ఇంకా తను లేని నేను నా కాలేజీ పద్మా గారు మేమందరం ఫస్ట్ ఫ్రెండ్స్ కదా, మరి ఆ ఉంటే ఫ్రెండ్షిప్ చేసేయండి. ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్షిప్, మరి మమ్మల్ని కాదు అప్పుడు తెలియలా. ఇప్పుడు టచ్ లో ఉందా మీకు? మరి ఎందుకు పిలవలేదు మీరు? నంబర్ ఇవ్వండి అమ్మా మనకి, మరి అమ్మాయిని మాట్లాడినివ్వండి. ఎందుకు పిలవలేదు? ఈడి సిద్ధార్థ కాలేజ్ చేసి విజయవాడ. తను ఏం చేస్తుంది ఇప్పుడు? నీ ఫ్రెండ్ కదా. తను LICలో జాబ్ చేస్తుంది. తనకి 2 పిల్లలు, ఒక బాబు సాఫ్ట్వేర్ సెటిల్ అయ్యాడు, ఇంకో పాప చదువుతుంది బీటెక్. ఓకే, వాడిని వెల్ సెటిల్. తను యాక్చువల్గా మనతో 9th 10thలో చదువుతుంది. మధ్యలో ఒకసారి మాట్లాడాము ఫోన్లో, ఇప్పుడు గుర్తుపట్టలేదు. థ్యాంక్ యూ అండి. టీచర్స్ కంటే కాదు, ఇంట్లో మేము టీచర్మే కదా. మా ఏమో నేనే నిన్న వాయిస్ నా వాయిస్ వచ్చారు ఇంట్లో అంటారు, చెప్తున్నాను. టీచరు 10th వరకే నేను చదివింది, తర్వాత ఆపేశాను. దగ్గర బాబుని గారు అమ్మాయిని వద్దు నాగరాజు నిలబడుతుంది. అందరూ తెలుసు, చాలా మంది తెలుసు, వింటున్నారు. తను అడుగుతుంది చెప్తున్నాను. మాది గోడవల్లే, ఒరిజినల్ గోడవల్లి బాపనే గారు అమ్మాయిని నేను. 10th తర్వాత మ్యారేజ్ చేశారు నాకు. మ్యారేజ్ అని అమ్మట చేసేసారు, అయిపోయింది, వెళ్ళిపోయాను. 3 అమ్మాయిలు నాకు, 3 అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 3కి ఒక్కొక్కరికి వచ్చాను. 2 పిల్లలు. మా పెద్ద మనవరాలు 10th అయిపోయి ఇంటర్
భాష్యంలో చేరింది మొన్నే గుంటూరు భాష్యం. మా మనవరాలకి హై స్కూల్ ఫస్ట్ వచ్చింది. హై స్కూల్లో చదువుతుంది 8th నుంచి. కరోనా టైం నుంచి హై స్కూల్ నిజామాబాద్ మండలానికి ఫస్ట్ వచ్చింది మా మనవరాలు 581. తనకు ఫీజు కూడా ఇచ్చారు భాష్యం వాళ్ళు. ఈ సంవత్సరం అక్కడ ఇంటర్ చేరింది అంతే. 3 అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నేను హౌస్ వైఫ్. ఈ ఆడవాళ్ళు చిన్నప్పుడు కంటే ఇప్పుడు అందం తగ్గారన్నారు. ఇప్పుడే అందంగా ఉన్నారు. ఒకసారి వాట్సాప్ లో వాణిది ప్రొఫైల్ చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆర్ట్. ఇప్పుడు 100 మార్క్స్ వచ్చినాయి మనకి. చదువుకునేటప్పుడు 25 మనకి. అందంలోనా? అందం కాదు, అన్నిట్లో కలిపి ఆడ మనిషికి ఆడవాళ్ళకి ఓట్లు వేస్తారు. మార్కులు వందనపు సుధారాణి. కనగాల. ఏ సెక్షన్? బి సెక్షన్. బి సెక్షన్ అనుకోవటం వరకు ఎవరు గుర్తుపట్టలేదు. అంటే నేను సెక్షన్లో ఉండేదాన్ని కాదు. వాళ్ళు వచ్చి పేరు ఫోన్ నెంబర్ చెప్తారు. నాకు 2 అమ్మాయిలు. చెప్పమన్నమ్మ మరి పేరు. మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పమ్మా. లేడీస్ విషయంలో గ్రూప్ లో యాడ్ చేయడం కొంతమంది మిస్ అయ్యారు. నాకు ఇప్పుడు చేయదు ఉందిగా. అవి రాస్తారులే. మిస్ అవ్వకుండా ఉంటాయి. పేరు రాసుకోమ్మా. పేరు శివారాణి చదువుతుంది. ఫోన్ నెంబర్ చెప్పారు అనుకోండి, పర్సనల్ గా ఫీడ్ చేసుకోండి ఇప్పుడే. తర్వాత నా నంబర్ కావాలి మిస్ అయింది అనుకోకుండా, అది కూడా మిస్ అవుతుంది ఆ పేపర్. అందుకనేసి నా బాధ్యత, అది నా డ్యూటీ. తన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారో మీరు ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి ఇప్పుడే చెప్పండి. మైక్ రాట్లా. వేరే చేయాలి. ఇక్కడ చాలా మంది పుస్తకాలు కాదయ్యా కిరణ్ గారు, మీ అబ్బాయి నేనేం చేయలేదయ్యా. మా అబ్బాయి అబ్బాయిలాగా ఉన్నాడు. కామెంట్ చేస్తే చెప్పలేదు. తమిళనాడు సీఎం వా. బాబు పెళ్ళైపోయింది, కొల్లు తెచ్చాము. బాబు నీకెవరు ఫోన్ చేశారు ఫస్ట్? నీకెవరు ఫోన్ చేశారు రేట్ అంతా నాది, అది కొట్టేసింది ఇది. మా హస్బెండ్, నేను హౌస్ వైఫ్. మాకు బాబు మ్యారేజ్ అయిపోయింది. సాఫ్ట్వేర్ బెంగళూరు. బాబు బాయ్. ఎవరా మాట్లాడుతున్నాడండి. అలా చేస్తున్నాయండి. అందుకనే స్టాండప్ అండి. నా పేరు భాగ్యలక్ష్మి. మాది కనగాల, బి సెక్షన్ అనేది. నేను టీచర్ని. మాకు 2 పిల్లలు. పాపేమో ఎంఎస్సి కెమిస్ట్రీ, బాబేమో ఎంబీఏ. 2 జాబ్ చేస్తున్నారు. నా పేరు షైనా బేగం. నేను టీచర్ అండి. మాకు 2 అమ్మాయిలు. మా సార్ ఏమో ఎక్స్-ఆర్మీ అండి. మా పెద్ద పాప బీడీఎస్ చేసింది. మొన్నే మ్యారేజ్ చేశాను నవంబర్లో. చిన్న పాప ఏమో ఇంటర్మీడియట్ చదువుతుంది. బీడీఎస్ ప్రాక్టీస్ ఎక్కడండి? అబ్బాయి యూఎస్ఏ. హస్బెండ్ ఆఫ్ లత. ఆవిడ గురించి మీకు తెలుసు కాబట్టి చెప్పేది నేను మండల విద్యాశాఖ అధికారి 2 కాకుమార్. మాకు ఒక బాబు రోహిత్ హెడౌట్ అనేటటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తా ఉన్నాడు 3 ఏళ్ళ నుంచి. మా వ్యక్తిగత విషయం అనేది. కాకపోతే ఒక ఎయిడెడ్ స్కూల్లో గతంలో దీని గురించి నేను చాలా బాగా విన్నా.
కానీ ఈ రోజున ఒక హెడ్ మాస్టర్ పోస్ట్ కూడా లేనటువంటి పరిస్థితిలో ఉందనేది తెలిసింది. మీరందరూ కలిశారు, ఒక మంచి ఆలోచనతో బాగానే ఉంది. భవిష్యత్తులో కూడా ఈ పాఠశాల కోసం ఏమైనా చేసే ప్రయత్నం ఏమైనా చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. నేను కూడా 2 పాఠశాలల్లో చదివాను. నిరుబ్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేను చదివాను. నేను ఉపాధ్యాయుడిగా పనిచేశాను, ప్రధానోపాధ్యాయుడు కూడా పనిచేశాను. ఆ స్కూల్ కోసం ఒక 20 లక్షల రూపాయలు నేను సేకరించి ఆ స్కూల్ డెవలప్ చేశాను. మీరు కూడా ఏదన్నా ఒక ఆలోచన చేస్తే మామూలుగా కలుస్తారు, అందరూ కలవటం అనేటటువంటిది సాధారణం. కానీ ఈ కలయికి కూడా ఒక అర్థం ఉండాలనేటటువంటిది నేను కోరుకుంటా ఉన్నా. అంటే వ్యక్తిగతంగా మీరు చేయొచ్చు, లేదంటే మీకు తెలిసిన వాళ్ళ చేత చేయొచ్చు, ఒక రాజకీయ ప్రాబల్యం ఉంటే వాళ్ళ చేత కూడా చేయొచ్చు. మీరు వ్యక్తిగతంగా ముందు చేసి దాని తర్వాత ఇంకేదైనా డెవలప్మెంట్ కోసం ఒక పూర్వ విద్యార్థిగా మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సౌకర్యం, అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఏదైనా చేస్తే బాగుంటుందేమో ఆలోచన చేయండి. ప్రెసిడెంట్ కమిటీ చైర్మన్ ఉన్నాడు ప్రదీప్ అని చెప్పేసి వచ్చారు నా దగ్గరికి. మీరేమైనా టేక్ ఓవర్ చేస్తారా, ఓన్లీ 0 పేమెంట్ తోటి రన్ చేస్తామని అడిగాడు. కొంచెం చేంజ్ చేసి కొంచెం యాక్చువల్గా ఏంటంటే మన స్కూల్ ఫస్ట్ మనం ఎప్పుడైతే బాగా డెవలప్ అయిందో మనకున్న ప్రాబ్లం ఏంటంటే వాస్తు ఇది తెలియదన్నమాట. అది కూడా డిస్కస్ చేసాం వాళ్ళతోటి. ఆల్రెడీ నాతోటి డిస్కషన్స్లో ఉన్నారు, దేనికి ఉపయోగించుకోవచ్చు, ఎట్లా అయితే దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి బాగుంటుంది. ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ ఆల్రెడీ మన దగ్గర కొన్ని ఏదైనా ఇక్కడ చేంజ్ చేయడం వాళ్ళు ఆప్షన్స్ పెట్టారు. అవుతుంది డిస్కషన్స్. ఐ విల్ ట్రై మై బెస్ట్. తెలుసా అండి? మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. నేను ఫస్ట్ టైం రావడము. నేను ఇక్కడ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ జేఎల్బి. నీ పేరు చెప్పు. నా పేరు సామ్రాజ్యం గోడవల్లి. ఇంటర్మీడియట్ జేఎల్బి, డిగ్రీ బీకామ్ చెరుకుపల్లి ఏమనపాలెం. అక్కడ నుంచి మ్యారేజ్ 98లో. ఈ ఏరియాలో ఉన్నాయిగా, అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు? ఎక్కడండి? నగరంలో కావూరు ఉండగా అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఇక్కడ చెరుకుపల్లి ఏమనపాలెం కాదు, ఇంటర్ జేఎల్బి అక్కడ చేర్చేట్లు. అప్పుడు అక్కడ నుంచి డిగ్రీ అయిన తర్వాత మ్యారేజ్ 98లో. 3వ రోజునే ఆషాఢ మాసంలో హైదరాబాద్. మొన్నటి వరకు హైదరాబాద్లోనే ఉన్నాం. 5 years బ్యాక్ విజయవాడ వచ్చాము ట్రాన్స్ఫర్ అయ్యి డ్యూటీ. మా హస్బెండ్ అల్లూరు. ఏం చేస్తారని మా హస్బెండ్ కంప్యూటర్ సేల్స్, జిరాక్స్ మిషన్ సేల్స్, ఏపీ ఇన్ఛార్జ్. ఇప్పుడు సేల్స్లో ఉన్నారు ఆయన. మా హస్బెండ్ అయితే గోల్డ్ అంతా కరిగించావంటారు నాగరాజు. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ముందుకు రండి అమ్మా. లతా వాళ్ళ హస్బెండ్ మాట్లాడారు. మన ఏపీ రేంజ్లో జిరాక్స్ మెషిన్ కానీ, కంప్యూటర్స్ కానీ, పెరిఫెరల్స్ కానీ కావాలంటే తప్పగా చేస్తారు. మీకు ఏమన్నా జిరాక్స్ మిషన్ కావాలంటే సప్లై చేస్తారండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను కూడా 2nd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కావూరులో చదివానండి. అంటే నా 89లో డిగ్రీ చేయనండి. 89లో ఏం బ్రేక్లు అయితే ఏం లేవు కానీ డిగ్రీ 1991-92 మాది. డిగ్రీ 1991-92. అందుకని ఇందా సరదాగా మీ మనవరాలా అని అడిగారు. పేరు భూమిక అండి. బాగా అల్లరి చేసింది, మంచిది, చాలా మంచిది. ప్రిన్సిపల్ కూడా లైన్లో పెట్టేసుకుంటాం. భూమిని కడగలాడిస్తారు ఫ్యూచర్. వీళ్ళందరం కలుసుకోవటం చాలా హ్యాపీగా. నా పేరు సుమతి ఎన్ తిరుమిల్ల, మాది గోడవల్లి. మా వారి మంత్రిపాలు. నేను ఇప్పుడే రేపల్లిలో ఉంటాను. నాకు 3 పిల్లలు. చెరుకూరు. 3 పిల్లలు, 2 అమ్మాయిలు, బాబు. పెద్ద పాప బీటెక్ సివిల్, మ్యారేజ్ చేసిన ఒక పాప. 2 అమ్మాయి డిఈడి అయిపోయింది. బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్. బాబు రేపల్లో. ఏమండి వెనకాళ్ళందరూ నిలబడుతున్నారంట. మేమే ముందు బెంచ్లో ఉన్నాం, మీరే వెనక బెంచ్లోకి వెళ్ళిపోయారు. ఏదైనా
ఆ రోజులు బాగున్నాయండి. ఏ బాధ్యత లేదు అంటే వెనకాడు కనపట్లేదమ్మా, అందుకని అంటే వాడు వయసులో ఉన్నప్పుడు గొడవ చేయలే, ఇప్పుడు గొడవ చేస్తున్నారు. రైట్. మన స్కూల్ మాత్రం చూస్తుంటే బాధగా ఉంది దీని పరిస్థితిని చూసిన తర్వాత. ఎందుకంటే ఇది మన బ్యాచ్లో 1200 మంది పిల్లలం ఇక్కడ. నన్ను బి సెక్షన్ నుండి తీసేసి డి సెక్షన్కి వేసారు, కాదని వేశారు. ఎందుకు? అప్పుడు బ్యాంక్ మేనేజర్ గారు అమ్మాయి పద్మజ వచ్చింది, కొత్తగా జాయిన్ అయ్యాను. ఆవిడ బి సెక్షన్లో ఉంచమన్నారు, ఎందుకంటే ఆ స్టాఫ్ బాగా చెప్తారనే ఉద్దేశం. అవును, నన్ను తీసుకెళ్ళి టీలోకి వేశారు. టీ మాస్టర్ని అడిగినా నేనేం చేయలేనన్నారు మాస్టర్. కాకపోతే అన్ని సెక్షన్లు నాయే, ఒక్క ఏ సెక్షన్ లోకి అంత తొందరగా వెళ్ళేదాన్ని కాదు, కానీ వాళ్ళు కనుక్కునేవాళ్ళు కాదు ఏ సెక్షన్ అని. బీసీడీలు బాగానే కలిసేవాళ్ళం. బాగానే ఉంది, అందరం ఆరోగ్యంగానే ఉన్నాం, కుటుంబం బాగుంది, వాతావరణం. నేను టీచర్గా చేస్తున్నాను అమరావతి మండలం మల్లారి. మొన్నే వెళ్ళాం, అక్కడ మనం మాట్లాడటానికి అవకాశం లేదు. కొంచెం సిక్కున్నాడు, ఎవడైనా తప్పించుకోగలుగుతాడా, ఇబ్బంది అయినా రావాల్సి వచ్చింది. పర్లేదు, మీ అందరినీ చూసినందుకు ఆనందంగా ఉంది. అంటే కనుమ రోజు కదా 2 ముక్కలు తినేస్తే బాగుంటుందని వాళ్ళ ఉద్దేశం అయ్యి ఉంటుంది. ఈ 3 రోజులు ప్రోగ్రాంలోనే ప్లాన్ చేసుకోవచ్చు. సిటీ నుంచి మన ఫ్యామిలీతో పిల్లలతో తీసుకురావడం చాలా కష్టం అయిపోతుంది. నేటివ్ వాళ్ళ షెడ్యూల్స్ వాళ్ళకు ఉన్నారు, వాళ్ళ స్టేటస్ వాళ్ళు అలాగే ఉన్నారు. ఈ 3 రోజుల్లోనే భోగి అంటే వెనక ఏమన్నా భోగి పళ్ళు పోసుకోవాలి ఆడపిల్లలు. మీరు ఎంతమంది ఆడపిల్లలు భోగి పళ్ళు పోతారో చెప్తే నేను ఒక్కదాని కోసం నేను ఈరోజు కనుమ రోజు చేయాల్సి వచ్చింది. అయితే కనుమ రోజు కూడా చేయగలరు, పెద్దలకి పెట్టుకుంటారనేసి. అయితే ఈ 3 రోజుల్లోనే మన లాస్ట్ డే రిటర్న్ జర్నీ ప్లానింగ్లో ఉంటారని ఈరోజు పెట్టాను. అసలు ఈ ఆలోచన వచ్చి మనందరినీ సంబంధించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలండి. నా పేరు శోభారాణి. నేను మా అమ్మమ్మ గారి ఊరిది గోడవల్లి, మా అమ్మమ్మ గారి ఊరండి. మాది కొల్లూరు దగ్గర విలేజ్, వడ్డిముక్కల అనే విలేజ్. నాకు ఈ ఊరు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఎందుకంటే అనేవాడి మాలపిల్లంటే అంత ఎడ్యుకేషన్, అందుకోసం నాకు చాలా ఇష్టం. మా నాన్నగారు కూడా ఇష్టపడి నన్ను ఇక్కడ చేర్చడానికి కారణం కూడా అది. అయితే నేను డిగ్రీ బీఈడీ సీట్ వచ్చింది, నాన్నగారు చనిపోయింది, అదే ఎంఏ డిస్కంటిన్యూ. ఇప్పుడు నేను అంగన్వాడీ చేస్తున్నాను, గవర్నమెంట్ పాల కేంద్రంలో చేస్తాను. నాకు ఒక పాప పెళ్ళయింది, ఒక మనవరాలు, ఒక మనవడు పుట్టాడు, చనిపోయాడు. పాప హెల్త్ విషయంలో కొంచెం నేను దెబ్బతిన్నాను, మనవడి విషయంలో పాప బతుకుతున్నారు. అయితే సరే బాబు పోతే పోయాడు, పాపను తగ్గించుకోవాలన్న దాంట్లో కొంచెం నేను దెబ్బతిన్నానండి. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను. పర్వాలేదండి, దేవుని దయ వల్ల పాప బాగానే ఉంది. పూజ చేయగానే కిరణ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అందరం కలుసుకోవటం, ఈ మంచి ఆలోచన దేవుడు తనకు కల్పించడం నాకు చాలా ఆనందంగా ఉంది. పండగ అయినా సరే అందరూ కలిసి, నేను అడిగాను పండగ కదా కిరణ్ ఎందుకు ఇలా ఏర్పాటు చేశారు, మరి అందరూ మంచిగా చేసుకుంటారు కదా అంటే రేణుకా పేరు పెట్టారు. చెరుపల్లి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చెరుపల్లి, బీడీ వచ్చేసరికి హైదరాబాద్ శాదన్ గారు సెక్షన్ 9th వరకు ఏ సెక్షన్, 10th వచ్చేసరికి డి సెక్షన్. అంటే ఫస్ట్ అందరం ఏనే, తర్వాత తీసి సెక్షన్ మేమైతే ఫస్ట్ సెక్షన్ అది అలా చేసే బ్యాచ్ ఉన్నారు. గోళ్ళ దూకి బీడీ అయిన తర్వాత ప్రైవేట్ జాబ్ చేశాను, కనగారులో బిఎస్ చేశాను. 97-98 అకాడమిక్ ఇయర్లో వందే సందర్భంలో చేశాను టీచర్. ఆ తర్వాత గవర్నమెంట్ మ్యారేజ్ 98లో మ్యారేజ్, 2002లో ఉద్యోగం వచ్చింది. కొల్లాపల్లో 8 years చేశాను. అక్కడి నుంచి నగర మండలం వచ్చి చేస్తున్నాను. అప్పటి నుంచి 2009 నుంచి కూడా నగర మండలం చేస్తున్నాను. నాకు 2 గోపిల్లలు. చంద్రబాబుది MBBS అయిపోయింది, పీజీ ప్రిపరేషన్లో ఉన్నారు. చిన్నబాబు
వచ్చున్నాడు. MBBS ఫస్ట్ ఇయర్ ఏలూరు ఆశ్రమంలో చేస్తున్నాడు. మా సార్ వచ్చేసరికి లెక్చరర్ కెమిస్ట్రీ లెక్చరర్. నేను ఉండటం రేపల్లి ఇసుపల్లి అంటారు జేఎన్బి రోడ్డు ఆవిడలో ఉంటాను. నా జాబ్ వచ్చేసరికి మంత్రిపాలెం కాంప్లెక్స్ గుట్టవరపాలెంలో చేస్తాను.